హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా రాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే. గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? గోచారంలో మనకు చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలో రాహు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, రవి, బుధులు, కుంభరాశిలో శని భగవానుడు, వక్రిస్తున్న శని భగవానుడు. గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జన్మజాతకం అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళ వింశోద దశ ఎలా ఉంటుంది. సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి. గోచార ఫలితాలు అనేది ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది వాళ్ళ పేరుతో ఉండే లక్షణాల వల్ల, వాళ్ళ పేర్లు ఉండే ఆ పేరుతో పిలువబడే రాశి ఫలితాల వల్ల, ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందుతారండి, మేషరాశి కింద, వృషభ రాశి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం. అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు, వింతోద దశల ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి, జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియక టైం ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి. సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత, ప్రతికూలత అనేవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో, మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి. అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు తీసుకున్నామంటే ప్రతి మాసము శుక్రుడు, కుజుడు, తర్వాత రవి, బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు. సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద, కాస్త వ్యాపారాల మీద, వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా, ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాల్ని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి. ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది. సో మాకు ఈ రాశి ఈ మాసం బాలేదు కదా, అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు. ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జన్మ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి. గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి. కాకపోతే ఆ ఒక్క ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా. వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి. అలా పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి. ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన ఫలితాలు ఏంటంటే మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి మామూలుగా మీనరాశి వాళ్ళకి ప్రతి మాసం ఒక ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఈ మాసంలో మేము ఈ పనులు చేయాలి అని. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఏంటంటే ఏ మాట పడ్డం అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. సో వాళ్ళే డిసిప్లిన్గా ఉండడానికి ఎప్పుడు సిద్ధపడుతుంటారు. అంటే ఎవరో వీళ్ళకి వచ్చి చెప్పడం కంటే మేమే మార్చుకోవడం, మేమే డిసిప్లిన్గా ఉండడం అనేది మంచి ఫలితం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. అలా ప్రతి మాసం ఒక ప్రణాళిక వేసుకోవడం, ఆ ప్రణాళిక వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా వస్తుంది. అయితే ఈ మాసంలో కూడా వాళ్ళకి అలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మీనరాశిలో రాహు ఉండడం ఒకటి, తర్వాత అక్టోబర్ 9 నుంచి గురువు వక్రించి మళ్ళీ మేషాన్ని చూడడం. దానివల్ల ఏంటంటే గురుచండాల యోగం లాగా ఒక రకంగా ఏంటంటే చేసేవాళ్ళు పనులు ఏవైతే పూజా పునస్కారాలు చేస్తారో వాళ్ళకి ఆలస్యము, ఆటంకాలు, అడ్డంకులు కనిపిస్తున్నాయి. పొద్దున్నే 6 గంటలు లేచే వాళ్ళకి 8ంటికి లేవడమో, 9ంటికి లేచి లేవడమో, లేదా 10ంటికి దేవుడి రూమ్లోకి వెళ్ళడమో జరుగుతూ ఉంది. అలాగే ఉద్యోగాల్లో రాణింపు ఉండేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు మీనరాశిలో రాహు ఉండడం. ద్వితీయంలో అంటే గురువు వృషభ రాశి నుంచి మేషరాశిని చూడడం అనేదానికంటే ఇంకా ఉన్నట్టే లెక్క. అంటే చూడడము, చూపు పడడం అంటే ఉన్నట్టు లెక్క అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళకి గురుచండాల యోగం లాగా చేసే వాళ్ళందరూ ఆపోజిట్గా చేస్తుంటారు. అంటే ఈ మాసంలో పూజా పునస్కారాల్లో, తీర్థయాత్రలు, ఈ ఉద్యోగాలు, వ్యాపారాలతో విసిగిపోయాం, ఏం చేస్తాంలే ఈ మాసం అంతా కాస్త రెస్ట్ తీసుకుందని చెప్పి
అధికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీన రాశి వాళ్ళకి. అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఏవైతే ఉన్నాయో అది ఎలాగంటే కొంతమంది తీర్థయాత్రలు, కొంతమంది విహారయాత్రలు చేస్తారు. సో వాళ్ళకి అధిక ఖర్చు అంటే దానివల్ల వస్తుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలోకి మారినప్పుడు కాస్తంత ఇబ్బంది చూపించినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఏం కాదు అని చెప్పి వాళ్ళు ఉండే ప్రొఫెషన్కి ఆపోజిట్లో వెళ్తారు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు పొద్దున్నే లేచామో ఆఫీస్కి వెళ్ళిపోయామో అనుకునే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాం, ఈ పూట దైవారాధన పూజ చేసుకుందాం, అయితే ఈ మాసంలో వచ్చే నవరాత్రులు ఎలాగా వస్తున్నాయి కదా, అమ్మవారికి ఆ సేవ చేసుకుందాం, పొద్దున్నే గుడికి వెళ్దాం, మధ్యాహ్నం గుడికి వెళ్దాం, సాయంత్రం గుడికి వెళ్దాం, గుళ్ళో భజనలు చేయడం, గుళ్ళో పూజలు చేయడం, ఈ విధంగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలే. కాకపోతే ఏంటంటే మనం చేసే పనికి ఆపోజిట్గా ఈ మాసంలో ప్రతిదీ జరుగుతుంది. అది కొంచెం ప్రతికూలంగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అధిక ఖర్చు చేసే డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో ఏంటంటే ₹1 ఖర్చు పెడదాం ప్లేస్లో ₹10 ఖర్చు పెడతాం అనుకోకుండా, తెలియకుండానే. ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది అని లెక్క చేసుకుంటే అక్కడ ₹1 కొని రాకపోవడం, అంటే వస్తాయి అనుకునే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి రాకపోవడం, ఏమీ రావు అనుకునే వాళ్ళకి రావడం అనేది ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని మీనరాశి వాళ్ళకి ఈ విధంగా పూజలు పునస్కారాలు చేసుకోవడం అనేది మంచి ఫలితమే. ఒకవేళ పూజా పునస్కారం వద్దు, బద్ధకం వచ్చి ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నాం అంటే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారం చేసుకుంటూ ముందుకు వెళితే అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే మీనరాశి వాళ్ళకి కుటుంబ పరంగా సపోర్ట్ దొరుకుతుంది. ఎప్పటి నుంచో కుటుంబానికి దూరంగా ఉండేవాళ్ళు, కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చి విడిపోయే కుటుంబాలు ఈ మాసంలో కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబాలని కలిసి సరదాగా పండగలా చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనంటే కుటుంబంలో సపోర్ట్ దొరుకుతుంది. కుటుంబ పరంగా ఏదైనా చేయాలనుకుంటే కుటుంబం వాళ్ళతో కలిసి వ్యాపారం చేసినా అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుంది ఈ మాసంలో. ఒకవేళ మీరు ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళ చేత ₹1 తీసుకోండి పెట్టుబడి కింద. అంటే వాళ్ళు మొత్తం పెట్టబోయినా వాళ్ళ చేత ₹1 పెట్టుబడి తీసుకొని మీరు వ్యాపారం మొదలు పెడితే అది మీకు దినదిన అభివృద్ధిగా మారే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో ఉంది. సో వ్యాపారస్తులు ఎవరైనా, ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ చేత నుంచి ₹1 తీసుకొని అది మీరు దాచిపెట్టుకోవడం వల్ల మీకు లాభంగా మారే అవకాశం ఉంది. ధనస్థానంలో పెట్టుకొని ఆ ₹1 తీసుకెళ్ళి ₹1 తీసుకొని ₹1,00,000 తీసుకెళ్ళి అది మీ ఇష్టం, కానీ ₹1 తీసుకొని అది మన ధనస్థానంలో పెట్టడం వల్ల దినదిన అభివృద్ధి అనేది ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది మీనరాశి వాళ్ళు. అయితే ఈ మీనరాశి వాళ్ళకి కాస్తంత బద్ధకాన్ని, కాస్తంత మతిమరుపుని, కాస్తంత అనారోగ్య సమస్యని, అంటే బాడీ అంతా అంటే శరీరం అంతా బరువుగా మారి ఏ పని చేయలేకపోవడం కానీ చేయలేకపోతున్నాం అని కానీ అనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతికూలమైన గ్రహాలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కనుక చేయాల్సిన పరిహారం ఏంటంటే వీళ్ళు ఎక్కువ హనుమాన్ చాలీసా చదువుకోవడం, ప్రతినిత్యము సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళడం, ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి సింధూర లేపన చేపించి అప్పాల మాలను వేస్తారు. అప్పాలతో స్వీట్గా చేసేవి అనమాట, అవి అప్పాల మాల వేయించడం, ఈ రకంగా చేసుకుంటూ ప్రతి శనివారం చేయించడం వల్ల వీళ్ళకి ఆ కాస్తంత బరువుగా మారిన అనుకోవడం అనేది తగ్గుతుంది. కాస్త బద్ధకాన్ని తగ్గిస్తుంది. ఏ పనైనా చేయాలంటే కాస్త చురుగ్గా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. లేకపోతే ఏంటంటే కాస్త భారంగా వీళ్ళ శరీరం వీళ్ళకే భారంగా అనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఈ విధమైన పరిహారం చేస్తూ ఉండండి. ఓం నమో హనుమతే నమః చదువుకుంటూ హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయాలి. ఇంట్లో బాగా ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడము, మానసికంగా ఏదో ఒక ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఇంట్లో రుద్రాభిషేకం చేయించండి. సో ప్రతి పౌర్ణమికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఇంట్లోనే రుద్రాభిషేకం చేయించుకోవాలి, కుదిరినప్పుడు దేవాలయం చేయించుకోండి. కానీ మొదటి ప్రయత్నం ఏంటంటే ఇంట్లో చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీనరాశి వాళ్ళకి. ఈ విధంగా పరిహారం చేసుకోండి.